తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 1,00,000 రూపు రుణమాఫీని చేసినామంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంకా చాలామందికి కాలేదు, రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారంటున్నారు ప్రతిపక్ష నాయకులు. దాంతోపాటుగా నిరుద్యోగులు ఒకవైపు, మరొక వైపు అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు ఇట్లా ప్రభుత్వం పైన చాలా వర్గాలు కూడా వ్యతిరేకతతో ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ప్రజాపాలనలో ప్రజల కోసం ఏం చేయబోతున్నారు, నిరుద్యోగుల కోసం, ఉద్యోగుల కోసం ఏం చేయబోతోంది, ఈ 8 నెలల పాలనలో చేసిందేంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా యూత్ కాంగ్రెస్ నాయకులు సామ్రాట్ వంశీ ఉన్నారు. నమస్తేనా అన్న. నమస్తే. ఏంటి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిరుద్యోగుల నుంచి ఒక వ్యతిరేకత కనబడతా ఉంది. నిరుద్యోగుల నుంచి ఈ వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకుంటున్నారు అన్న? ముఖ్యంగానే ఒకటి చెప్తాను, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత అనేది ఎక్కడ లేదు. ఇదంతా కూడా కపట రాజకీయం. ఇదంతా కూడా ఈ కేటీ రామారావు ఆడుతున్నటువంటి డ్రామా. నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని, వాళ్ళను భ్రమల పెట్టి, వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసింది కేటీ రామారావు. ఎక్కడ కూడా నిరుద్యోగులకు అన్యాయం జరగలేదన్న. డిఎస్సి మొన్న నోటిఫికేషన్ విడుదల చేశారు, అక్కడ వాళ్ళు ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. ఇప్పటి వరకు డిఎస్సి అనేది ఎప్పుడు కూడా జరగలేదు. మా ప్రభుత్వం వచ్చినాకనే నిరుద్యోగులను, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొనే మేము విడుదల చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. మీకు తెలియని విషయం కూడా అన్న, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్, గ్రూప్స్ని కూడా పోస్ట్పోన్ చేయడం జరిగింది మా ప్రభుత్వం. సో వాళ్ళకు కూడా ప్రిపరేషన్కి టైం దొరికింది. వాళ్ళకు కూడా నేను బెస్ట్ విషెస్ చెప్తున్నా, గుడ్ లక్ చెప్తున్నా. డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీ అందరూ కూడా మంచి మళ్ళీ విడత డిఎస్సి నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత జాబ్ క్యాలెండర్ని కూడా పకడ్బందీగా విడుదల చేయబోతుంది మా ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నిన్న విడుదల చేసినటువంటి రుణమాఫీలో కేవలము 25-30% మందికి మాత్రమే రుణమాఫీ అయింది. మిగిలినటువంటి 70% మందిని ఏదో ఒక కుర్రీలు పెట్టి తీసివేయడం జరిగిందనేటువంటి మాట ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. సేమ్ అట్లనే బీజేపీ పార్టీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా అదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. నిజంగానే అట్లాంటి కొర్రీలు ఏమైనా పెట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? ఎటువంటి కొర్రీలు, ఎటువంటి తొర్రీలు లేవన్నా. బండి సంజయ్ మాట్లాడేది ఆయనకే అర్థం కాదు. ఇది అందరికి తెలిసిందే వాస్తవం కూడా. విడతల వారీగా మేము ఆగస్టు 15వ తారీఖు వరకు రుణమాఫీ అనేది పూర్తిగా చేస్తాము. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క అర్హులకి, ప్రతి ఒక్క రైతుకి మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తాము. దీనికి సవాలు విసిరినటువంటి హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలి. రాజీనామా పత్రము స్పీకర్ ఫార్మాట్లో సిద్ధం చేసుకొని స్పీకర్ గారికి అందియడానికి ఆయన సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నా. నా డిమాండ్ కూడా అదే, హరీష్ రావు రాజీనామా చేయి. మేము రుణమాఫీలో ఎటువంటి కొర్రీలు లేవు. మేము మొదటి విడత రుణమాఫీ నిన్న జరిగింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే పద్ధతిలో ఆగస్టు 15వ తారీఖు లోపు పూర్తి రుణమాఫీ జరుగుతుంది. ఇది మాది ప్రజాప్రభుత్వము. రైతుల సంక్షేమం కోరుతుంది, విద్యార్థుల సంక్షేమం కోరుతుంది, మహిళల సంక్షేమం కోరుతుంది, వాళ్ళ యొక్క సేఫ్టీ గురించి ఆలోచిస్తుంది. మహిళల కోసం ఒక యాప్ కూడా మేము తీసుకురావడం జరిగింది. ఈ 2 నెలల్లో 5,000 డౌన్లోడ్స్ జరిగినాయి. రాత్రిపూట, ముఖ్యంగా రాత్రి 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ యాప్ వినియోగం అనేది ఎక్కువ ఉన్నది. క్యాబ్లలో ప్రయాణించే మహిళలు రాత్రిపూట ఆఫీస్ నుంచి ఎవరైతే ఇంటికి పోతుర్రో వాళ్ళు ఈ యాప్ని వాడుతున్నారు. ఈ యాప్ 8,000 ట్రాక్స్ జరిగినాయి. 8,000 మంది మహిళల యొక్క ట్రాకింగ్ జరిగింది గత 2 నెలల్లో. సో ఈ ప్రభుత్వం అందరి సంక్షేమం కోరే ప్రభుత్వమే. ఇంకా ఏం చేయబోతా ఉన్నారు మీరు? ప్రజాపాలనలో వచ్చే కంటే ముందు చాలా హామీలు ఇవ్వడం జరిగింది, 6 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది, దాదాపు 13 రకాలైనటువంటి పనులను చేస్తామని చెప్పడం జరిగింది. వీటన్నిటిని చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామాకు సిద్ధంగానే ఉన్నటువంటి మాట హరీష్ రావు వర్గం నుంచి వస్తుంది. హరీష్ రావు కూడా ప్రధానంగా ఒక వీడియోను కూడా వైరల్ చేస్తూ ఉన్నాడు. నేను అన్నటువంటి మాట ఇది, కేవలం మీరు ఒక రుణమాఫీకే అనుకుంటే అది మీ ఇష్టం అనేటువంటి మాట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా హరీష్ రావు అనేది కేవలం రుణమాఫీ గురించే. ఆయన మాట తప్పొద్దని చెప్పురి, ఫస్ట్ రాజీనామా చేయమని చెప్పురి. రుణమాఫీయే కాదన్నా, మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా 6 గ్యారెంటీలు విడతల వారీగా చేసుకుంటూ వస్తున్నాం. ఏం చేయలేదు చెప్పురన్నా? మేము ఉచిత బస్సు ప్రయాణం చేసినాము, సిలిండరు 500 రూపాయలకి ఇచ్చినాము, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఈ విధంగా ప్రతి ఒక్కటి విడతల వారీగా మేమేం వాళ్ళకి చెప్పినట్టు నోటికొచ్చినట్టు చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసి రాష్ట్ర బడ్జెట్ని ఆగమాగం చేసిన వాళ్ళం కాదు కదన్నా. ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా, ప్రతిదీ ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ తోటి అందరినీ కూసబెట్టి అందరి ఆలోచనలు, అందరి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని మేము ఈ ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వస్తాము. 6 గ్యారెంటీలని అతి త్వరలో ప్రతి ఒక్క గ్యారెంటీ అమలవుతుంది. మా ప్రభుత్వం, ఇది రాహుల్ గాంధీ గారి మాట, సోనియా గాంధీ గారి మాట, మేము ఎప్పుడు కూడా మాట తప్పము. వారి మాట అనేది తప్పదు. 100% వారు ఇచ్చిన మాట ఈ తెలంగాణ ప్రభుత్వము నెరవేరుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి మీరు రాగానే జాబ్ క్యాలెండర్ అనేటువంటి మాట ఒకటి వచ్చింది. జాబ్ క్యాలెండర్ అనేటువంటి ఊసి ఇప్పుడు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఉద్యోగాలు కొన్ని అయితే భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. అసలు జాబ్ క్యాలెండర్ అని ఉంటుందా ఉండదా, అసలు మాట తప్పుతున్నారా అనేటువంటి సందేహం కూడా నిరుద్యోగులలో ఉంది. నిజంగానే జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాలంటే అన్న, నిరుద్యోగులు విద్యార్థులు ఎక్కడ కూడా సందేహం పడాల్సిన అవసరం లేదు. ఈ రానున్న బడ్జెట్ సమావేశాలు తర్వాత ఇమ్మీడియట్లీ జాబ్ క్యాలెండర్ ఉంది, పక్కడ్బందీగా ఉంది. అందరూ సంతోషపడే విధంగా, ప్రతి ఒక్క నిరుద్యోగి విద్యార్థులు అందరూ సంతోషపడే విధంగా ఈ జాబ్ క్యాలెండర్ ఉండబోతుందని నేను చెప్తున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.